బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రేవంత్ సర్కార్ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏకంగా 1,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేసింది. 2025 అక్టోబర్ వరకు పేరుకుపోయిన అన్ని పెండింగ్ ఉన్న బకాయిలను ఒకేసారి విడుదల చేయడంతో వేలాది మంది మాజీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆగిపోయిన ఈ నిధులు ఇప్పుడు నేరుగా వారి ఖాతాలోకి చేరనున్నాయి. బకాయిల విడుదలతో పాటు భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి నెల చేసే చెల్లింపుల పరిమితిని మరో 1,000 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రాబోయే 100 రోజుల్లోగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన 6,200 కోట్ల బకాయిలు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. తాజాగా 1,000 కోట్ల నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఈ నెల 14 నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియ రేపటితో ముగియనుంది.
మే 1 నుంచి మే 30 వరకు మొదటి దశ జనగణన జరగనుంది. రెండో దశ ఫిబ్రవరి 27లో ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ప్రజలు నమోదు చేసుకున్న వివరాలను ధృవీకరించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 4700 మంది ఉద్యోగులను మొదటి దశ జనగణనకు శిక్షణిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో సుమారుగా 2040 వరకు ఎన్యూమరేషన్ బాక్స్ క్రియేట్ చేసాము. సూపర్వైజర్లు ఎన్యూమరేషన్ని క్రియేట్ చేయడం అయిపోయింది. ట్రైనింగ్ కూడా ఈ వేళతో పూర్తి అయిపోయింది. మూడో బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి అయిపోయింది. ఇది కాక 1వ తారీఖు నుంచి 1 మే 30 వరకు ఎన్యూమరేటర్లు సూపర్వైజర్లు ఇంటింటికి తిరిగి జనాభా గణన తీసుకుంటారు. దీనికి ముందుగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మొట్టమొదటిసారిగా ప్రవేశపెడుతున్నారు. ఎవరి వివరాలు వారే నమోదు చేసుకునే అవకాశం ఉంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఒక లాగిన్ ఇచ్చారు. ఈ లాగిన్లో పోయి మన మొబైల్ నుంచే మన సొంత డీటెయిల్స్ అన్నీ కూడా మనమే ఎన్యూమరేట్ చేసుకుంటే ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి క్రియేట్ అవుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ అవ్వడానికి ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు పడుతుంది. మేము అధికారులందరితోటి విఐపీలతోటి డిగ్నిటరీలతోటి అందరితో చేయిస్తూ ఉన్నాం. మీరు కూడా ప్రజలందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అయిన తర్వాత ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి వస్తుంది. మే 1 నుంచి 30 వరకు ఏ రోజైనా సరే ఒక ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి చెప్తే మిగతా క్వశ్చన్లకి ఆయన ఆన్సర్ తీసుకుని త్వరగా మీ ఎన్యూమరేషన్ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించండి ఎన్యూమరేటర్స్ అండ్ సూపర్వైజర్స్కి ట్రైనింగ్ జరుగుతుందండి. బ్యాచెస్ వైజ్గా ఒక బ్యాచ్కి 50 మంది మించకుండా ఈ 20 మండలాల్లో జరుగుతుంది. 20 మండలాలు అంటే 16 మండలాలు 4 మున్సిపాలిటీలు ఉన్నాయండి. మొత్తం కలిపి 20 మండలాలు మనకి. ఈ ట్రైనింగ్ 3 days జరుగుతుంది వాళ్ళకి. ఆ ట్రైనింగ్లో లాస్ట్ రోజు వచ్చేసి ఫీల్డ్ ఇది కూడా ఉంటుందండి వాళ్ళకి. అంటే వాళ్ళు ఫీల్డ్లో ఎలాగ చేస్తారనేది అది కూడా ట్రైన్ అవుతున్నారు వాళ్ళు. ట్రైనింగ్ అప్పుడు లోపల ట్రైన్ అవుతారు. అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 4-5 హౌసెస్ వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తారనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు వాళ్ళు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి వాళ్ళు సబ్మిట్ చేస్తారండి. అలాగే ఇది సుమారుగా మన ఎన్యూమరేటర్స్ సుమారుగా వచ్చేసి 2322 మంది దాకా ఉన్నారండి ఇప్పుడు మనకి. అలాగే సూపర్వైజర్స్ 385 మంది దాకా ఉన్నారండి. గ్రాండ్ టోటల్ 4700 చిల్లర దాకా ఉన్నారండి. వీళ్ళందరూ రేపు మనకి మే 1 నుంచి ప్రతి ఇంటికి జనగణన ప్రోగ్రామ్కి వీళ్ళందరూ వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఇంటి యొక్క బేసిక్ ఎమ్యూనిటీస్ అనేది వాళ్ళు డీటెయిల్స్ సేవ్ చేసి యాప్లో సబ్మిట్ చేయడం జరుగుతుందండి. దీంతో మొదటి ఫేజ్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ అనేది 2027 ఫిబ్రవరిన స్టార్ట్ అవుతుందండి. విఓఎస్ తీసుకున్నారు, నెక్స్ట్ ఎస్హెచ్జిఎస్ నుంచి తీసుకున్నారు, ఆర్పిఎస్ తీసుకున్నారు, ఎన్ఆర్జిఎస్ నుంచి తీసుకున్నారు. అంటే పీడీ డ్వామా, పీడీ మెప్మా, పీడీ డిఆర్డిఏ డిపార్ట్మెంట్స్ అన్నీ తీసుకున్నారు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ తీసుకున్నారు. అట్లాగా మ్యాక్సిమం అన్ని. రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా పలమనేరులో నిరసన వ్యక్తం చేశారు. హంతకులకు వెనుక నుండి ప్రోత్సహించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుకు రక్షణ కల్పించే ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురావాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారిని అతి కిరాతకంగా వెంటాడి వేటకొడవలతో నరికి హత్య చేశాడు. చేసిన అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, బ్లాక్మెయిల్ ఇలాంటి విషయాలని ప్రశ్నించినందుకు వాటిని వెలికి తీసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు సహకరించి వాటిని అరికట్టడంలో భాగంగా వీకోట మండలంలో 25 కేసులు రౌడీ షీట్లు ఉన్నాయి. ఈ నిజాయితీగా పనిచేస్తున్న ఒక జర్నలిస్టుపై వీక్షణారహితంగా దాడి చేసి చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పోలీసు అధికారులు నడి రోడ్డున ఉరికమ్మ ఎక్కించి అతను ఉరి తీయాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. పత్రికా విలేకరులకి స్వేచ్ఛ కల్పించి భావి ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీగా
పోలీసు వారిని కూడా మేము కోరుకుంటున్నాము. మన ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి విలేకరులు. ఇలాంటి సమాచారం సేకరించి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య తెలిపేదే విలేకరులే. కానీ ఒక దుర్మార్గుడు, ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఆయన సమాచారం సేకరించి ఆయన న్యూస్ రాశారని చెప్పి ఆయన అతి దారుణంగా చంపాడు. అలాంటి వ్యక్తిని వెంటనే పీరియడ్ కింద అరెస్ట్ చేసి వాడిని బయటరానికి కూడా చేయాలి. అతను ఇలాంటి దేశ ద్రోహుల్ని అలాగే వదిలిపెట్టేస్తే ఇంకా ఉండే ప్రజలు, మామూలు సామాన్యమైన ప్రజలు, విలేకరణ చంపేసినట్టు సామాన్యమైన ప్రజలకి తర్వాత రక్షణ ఉండదు. ఇలాంటి వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము ఏఐబీఎస్పీ చిత్తూరు జిల్లా విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. మీడియా ప్రతినిధులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ఇవ్వడం అనేది జర్నలిస్టుల వృత్తి అయితే దానిపై ఖండన తెలుపుకోవచ్చు. ఏదైనా అవసరమైతే ఇతర కేసులు అటువంటి వారికి పోయినా కూడా నష్టమయ్యేది కాదు. ఈరోజు అతని కుటుంబం వీధిని పడిపోయింది. అతన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఈ హత్యాకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఈ సంఘటనకు ఏదైతే జరిగిందో దానిపై పూర్తి విచారణ చేపట్టి జర్నలిస్టులకు, అక్కడ నుండి జర్నలిస్టులకు కూడా ఒక భద్రతా భావాన్ని కలిగించాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకుంటూ వారికి అందరం జర్నలిస్టులు, కుటుంబ సభ్యులందరూ కూడా సఖ్యత కల్పిస్తూ వారికి మద్దతు తెలుపుతున్నాము. నిన్న చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని అత్యంత కిరాతకంగా దుండగులు చంపారు. ఆ హత్య తీవ్రంగా మనం ఖండిస్తున్నాం. దానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎర్రచందనం దొంగల స్మగ్లర్లు ఎవరంటే అందరికీ తెలిసిన విషయమే. ఒక బడా స్మగ్లర్ తమీం అనే వ్యక్తి తరచూ ఈ ఎర్రచందనకు సంబంధించిన వార్తలు రాస్తున్నారన్న నెపంతో జగన్మోహన్ రెడ్డి అనే మన సాటి జర్నలిస్టుపై అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య గావించారు. ఈ సంఘటన వెంటనే తీవ్రంగా ఖండించడంతో పాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. పాల్గొన్న తమీంతో పాటు ఆయన వెనక ఎవరి హస్తం ఉందో కూడా నిగ్గుదాల్చాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తున్నాం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పని కూడా ఏపీడబ్ల్యూజీ తరఫున, ఆత్మకూరు ప్రాంత జర్నలిస్టుల తరఫున నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా, నిఘా పెంచాలా, ఇలాంటి దుండగుల్ని ఏరి పారేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో త్రిదండి చిన్నజీయర్ స్వామి పర్యటించారు. కోదండ రామాలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీతా, లక్ష్మణ, హనుమంత సమేత రామచంద్ర స్వామివార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని వేద మంత్రాలు నడుమ నిర్వహించారు. జై శ్రీమన్నారాయణ నామస్మరణతో వేకనూరు మారుమోగింది.
చిత్తూరు జిల్లా విలేకరి హత్యోదంతాన్ని సిపిఐ అగ్రనేత రామకృష్ణ ఖండించారు. నిజాన్ని నిర్భయంగా సమాజానికి చాటి చెప్పే జర్నలిస్టులను అత్యంత కిరాతకంగా అంతమొందించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టని ఆవేదన అని వ్యక్తం చేశారు. దోషులను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారికి కఠినమైన శిక్షలు పడేలా చూడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. చాలా దారుణమైన విషయము. కోట దగ్గర ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గమైన హత్యను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రభుత్వము దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక రౌడీ షీటరు, ఒక గంధపు చెక్కల స్మగ్లరు ఇవాళ విలేకరి వార్త రాశాడనే ఒక నెపంతో దుర్మార్గంగా దాడి చేసి ఆ దాడిలో అతన్ని చంపడం, అదేవిధంగా అతన్ని రక్షించడానికి వెళ్ళిన వార్త విలేకరికి కూడా గాయాలైనాయని తెలిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా ఇతర ఇన్సిడెంట్స్తో సమానంగా చూడకుండా ఒక ప్రత్యేకమైన దురదృష్టకరమైన దారుణమైన సంఘటనగా గుర్తించి వెంటనే స్పందించి వారిపైన కఠినంగా శిక్షలు ఉండాలి. అది కూడా టైం బౌండ్గా ఉండాలని చెప్పి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దానిపైన విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు చెప్పేవాళ్ళు గ్లోబల్ విలేజ్ అయిపోయింది అని, ఇవాళ దానికంటే చిన్నగా అయిందేమో అని అనిపిస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ఎన్నికైన తర్వాత ఇవాళ ప్రపంచ ప్రజలను సజావుగా ఎవరిని కూడా బతకనివ్వడం లేదు. ప్రపంచానికి మొత్తానికి అన్ని దేశాలకు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇబ్బందులు పెడతా ఉన్నాడు. దాని పర్యవసానం భారతదేశంలో మనం కూడా ఇవాళ అనుభవిస్తూ ఉన్నాం. ఇవాళ డీజిల్ కొరత, పెట్రోల్ కొరత, గ్యాస్ కొరత, తర్వాత దాని రేట్లు పెరగడము, ఇవన్నీ కూడా మనం అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ విధ్వంసం కావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే దీనికంతా ఒకే ఒక్క కారకుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని స్పష్టంగా చెప్పక తప్పని పరిస్థితి. ఇవాళ మొత్తం ఇరాన్ అంతా చెరబట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఊహించినట్టుగా 4-5 రోజుల్లో ఆ దేశం ఆయన కంట్రోల్లోకి రాలేదు. దాదాపు 6-7 వారాలకు పైగా ఇప్పటికి కూడా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. హార్మోజ్ జలసంధిని బంద్ చేయడం వల్ల ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఇవాళ పెట్రోల్ ఉత్పత్తులు, గ్యాసు వీటన్నిటి కూడా కొరత ఏర్పడింది, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అరే, మన దేశాన్ని 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని అవమానిస్తూ ఉంటే మీరేం మాట్లాడరు? పైగా దేశ ప్రజలనే కాదు, ప్రధానమంత్రిని కూడా అవమానించాడు ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన భవిష్యత్తు నా చేతుల్లో ఉందని మాట్లాడతాడు. తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పి 62 సార్లు చెప్పాడు. 62 సార్లు ఒక్కసారి కూడా దాన్ని ఖండించిన పాపాన పోలే. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటా ఉన్నారు. అది ఓడిపోయిన తర్వాత కీలక మార్పులు వస్తాయి. దేశవ్యాప్తంగా ఈ అంశాలపైన ఈ దేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రజల కష్టాల పైన పరిష్కారం చేయాలని చెప్పి వీటన్నిటిపై గడిచిన 4 నెలల కాలంలో దాదాపు 50 మొబైల్ ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందాయని యానం పోలీసు సూపరింటెండెంట్ వరదరాజన్ తెలిపారు. ఇప్పటి వరకు 11 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. రికవరీ చేసిన ఫోన్లు మొత్తం విలువ సుమారు 2.77 లక్షలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొబైల్ కొనుగోలు సమయంలో బిల్లు, IMEI నెంబర్ను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని సూచించారు. కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన క్రైమ్ టీం, సైబర్ టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. 3-4 నెలల్లో మేము యానం పోలీసు దాదాపుగా ఒక 50 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మొబైల్స్లో దాదాపు 11 మొబైల్స్ మేము రికవర్ చేసి ఈరోజు 9 మొబైల్ ఓనర్స్ వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళకి రికవర్ చేసి వాళ్ళకి అందజేసే కార్యక్రమం ఈరోజు యానం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇవన్నీ రికవర్ చేసి ఈరోజు వాళ్ళకి అందజేస్తున్నాం. ప్రజలకి మేము సూచన చేసేది ఏంటంటే, పబ్లిక్ ప్లేసెస్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చి పక్కన కూర్చున్నా కూడా మీ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోండి.
అదేవిధంగా డాక్యుమెంట్స్ ప్రకారంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మొబైల్ కొన్నప్పుడు మీ బిల్స్‌ను వాటి ఐఎంఈఐ నెంబర్ స్టోర్ చేసుకోండి. ఎందుకంటే మీ మొబైల్ పొరపాటున మిస్ అయినా కూడా వచ్చి కంప్లెయింట్ ఇచ్చినప్పుడు వాటి ద్వారానే మేము ట్రాక్ చేయగలం. అలాగే బిల్ కూడా మీ ఓనర్‌షిప్ మీదే అని తెలియజేయడానికి మేము కూడా రిఫర్ చేయగలం. సో, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇవి రికవర్ చేసి ప్రజలకు అందజేయడానికి సహకరించిన మా క్రైమ్ టీమ్, సైబర్ టీమ్ అందరికీ మీ అందరి తరపున మీ అందరి ముందు అభినందిస్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో రైతు మేడిశెట్టి శ్రీను కొత్త వరి వంగడాన్ని సృష్టించాడు. ఈ వరి వంగడంతో ఏకరకు 80 బస్తాల దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు. ఈ రకానికి ఇంకా పేరు పెట్టలేదు. స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వరి చేనును పరిశీలించారు. మన ఇంజరం గ్రామంలో మరి ముమ్మడవరం నియోజకవర్గం కాకినాడ జిల్లా మేడిశెట్టి శ్రీనివాస్ గారు ఈ వరి రకం 4 సంవత్సరాల నుంచి ఆయన సొంతంగా ఒక కొత్త రకాన్ని ఆయన ఎంచుకుని మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఒక ఎకరాకి 80 బస్తాలు దిగుబడి వచ్చేలా మరి ఈ పంట పండటం జరిగింది. ఇప్పుడే మనందరం కూడా చూడటం జరుగుతుంది. ఏదైతే పక్కనున్న వరి దీనికి టాలీ చేసినట్టయితే అది ఒక కంకికి 250 ఉంటే శ్రీనివాస్ గారు స్పెషల్గా తయారు చేసిన ఈ విత్తనాలు 430 గింజలు ఉండటం జరిగింది. దీని మీద మా గతంలో పక్కనున్న సేలు సుమారు 50 బస్తాలు పండితే 80 బస్తాల దాకా గత 4 సంవత్సరాల నుంచి పండించిన ఘనత మన మేడిశెట్టి శ్రీనివాస్ గారిది. ఇది రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉన్నారు, వారు కూడా పరిశీలించారు. ఇది కూడా దుబ్బు కూడా బలంగా చేసి ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు దానికంటే పాత ఉన్న వడ్ల కంటే ఇది హైట్గా పెరిగి మరి గింజ కూడా మంచి దృఢత్వంగా ఉండటం వల్ల ఇది చాలా లాభసాటి అవుతుంది రైతులకి. మరి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి తయారు చేసిన విత్తనాలు వచ్చిన విత్తనాలను తయారు చేసి మరి 5-6 సంవత్సరాలు తయారు చేస్తే 4 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన పంట పండటం. మరి ఈరోజు స్వయంగా మనం చేలో కూడా చూడటం జరిగింది. మరి ఇంత దిగుబడి రావడానికి కారణం ఏంటన్నది మనం కూడా క్షుణ్ణంగా పరిశీలించి రైతులను ఎడ్యుకేట్ చేసి రైతులు మరింత లాభసాటి చేయాలి. మన కుటుంబ ప్రభుత్వం లక్ష్యం ఒకటే. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయడానికి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని మరి అనునిత్యం మరి రైతులతో ప్రతి వారంలో ఒకరోజు మీటింగ్ పెట్టి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఏదైతే సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన శ్రీనివాస్ గారు మంచి విత్తనాలు కనిపెట్టారు కాబట్టి దీనికి ఒక మంచి పేరు పెట్టి రైతాంగానికి అందరం ఉపయోగపడేలా చేయాలని చెప్పి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గారికి ఆదేశాలు ఇస్తూ మరి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మంచి చూసుకుంటే 50 బస్తాలు పండుతుంది, అటువంటిది 80 బస్తాలంటే ఇంచుమించుగా 60-40% ఎక్సెస్ వస్తుంది. కాబట్టి రైతులకు చాలా ఆనందదాయకం ఇది. దీని ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పేరు పెట్టి రైతులందరికీ అందుబాటులోకి వచ్చేలా చేస్తాం. నా పేరు మేడిశెట్టి శ్రీనివాస్ అండి. గత 4 సంవత్సరాలుగా ఈ వరిని కేలుగా దొరికినటువంటి దాన్ని నేను ఇలా ఉత్పత్తి చేసుకుంటూ వస్తున్నానండి. గత 4 సంవత్సరాలుగా 4 సంవత్సరాల నుంచి కూడా కొలత ప్రకారంగా చూసుకుంటే 80 బస్తాలు దాటి దాళవాకి 80 బస్తాలు దాటి దిగుబడి వచ్చిందండి. తొలకర అయితే 40 బస్తాలు దాటి దిగుబడి వచ్చింది. ఒక మాదిరిపాటి గాలి కూడా పడిపోవటం లేదు. పురుగు మందులు తక్కువ వాడుతున్నామండి, ఎరువులు కూడా తక్కువ పడుతున్నాయి. పురుగు మందు తక్కువ పడుతుంది, దిగుబడి మాత్రం ఎక్కువగా ఉందండి. కింద వేరు వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి. ఓ మాదిరిపాటి గాలి ఎలాగేసినప్పుడు పక్క సీని పడిపోకుండా నిలబడేసి వస్తుందండి. చాలా కర్ర కూడా దృఢంగా ఉంది, వరి కూడా దృఢంగా ఉందండి. గింజ కూడా బాగా దొడ్డు గింజ అండి. రైతులకు బాగా ఉపయోగపడుతుంది. రైతులకు నష్టాల్లో లేకుండా రైతుల్ని తేలదీస్తుందని నేను అనుకుంటున్నాను.